రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నంత వరకు 49 జీవో అమలు కాదన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఒకవేళ మళ్లీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. జీవోను ప్రభుత్వం అబయన్స్ లో పెట్టిందని, ఇకపై దాన్ని అమలు చేసే అవకాశం లేదని తెలిపారు. జీవో 49 రద్దు ఎన్నికల స్టంట్ అని బీఆర్ఎస్ ఆరోపిస్తోందని, బీఆర్ఎస్ హయాంలోనే ఆదివాసీలపై దాడులు జరిగిన సంగతి మర్చిపోవద్దని సూచించారు. ఆదివాసీలు బీజేపీ బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దన్నారు. అటవీ సంరక్షణ పూర్తి బాధ్యత కేంద్రంపై ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే. 4 ఏప్రిల్ 2022లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లెటర్ రాసింది. అందరికీ తెలుసు, అటవీ సంరక్షణ అనేది పూర్తి బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. ఏది ఏం చేయాలన్నా కేంద్రం మీద బాధ్యత. మనం ఏదైతే 49 జీవో ద్వారా ఏదైనా అక్కడ కాగాజం నుంచి కవల వరకు ఏదైతే ఒక రహదారి అంటే పులులు రావడానికి పోవడానికి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో 2016లో స్టార్ట్ అయిన దాన్ని 2024లో మరి 17/10/2024లో ప్రభుత్వానికి సరిహద్దు వివరణ ఇవ్వాలని ఒక కమిటీని వేశారు. ముసాయిదా కమిటీ నోటిఫికేషన్ వేశారు. మేము ఈ జీవోను రద్దు చేయడానికి ప్రధానమైన కారణం ఆదివాసులకు ఇబ్బంది కలగకూడదు, ఆదివాసులు కోరుకుంటున్న ఆలోచనతో ఆ జీవోని అభయాన్స్లో పెడుతూ దాన్ని పూర్తి దాన్ని నిలుపుదల చేయడం అనేది జరిగింది. మేము ఎన్నికల కోసం కాదు, మీరందరూ కూడా ప్రయత్నం చేసేది కేవలం ఎన్నికల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక మేధావి. ఈరోజు దళితులు ఒక మేధావిలాగా మీరు ఒక మంచి పేరుని పొందారు. ఆ పేరు కూడా కేసీఆర్ చంకాన్ని చేరుకొని ఈరోజు ఉన్న పేరును కూడా పోగొట్టుకున్నారు. అబాస్పాలైంది. ఇప్పటికైనా మీరు ఒక విజ్ఞానవంతులుగా ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ఇష్టారీతిన మాట్లాడితే మీ ప్రభుత్వ హయాంలో చేసినట్టు కూడా ఒక ప్రాసెస్ రూపంలో జరిగిన దాన్ని కూడా ఈరోజు మేము ఆదివాసుల పక్షాన నుండి దాన్ని రద్దు చేస్తే దానికి కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసేటట్టు, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి ఏంటిది క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం అంటే సోయుండి మాట్లాడతారా, సోయి లేకుండా మాట్లాడరు, అర్థం కానటువంటి పరిస్థితి. మేము మళ్ళా చెప్తున్నాం, మేము చేసేది ఎలక్ట్రిక్ స్టంట్ కోసమో దేనికోసమో కాదు. మేము సంవత్సరాల కాలం చేసిన స్కీమ్లతో మేము మళ్ళీ అధికారంలో ఎవరైతే మిగతా భవిష్యత్తులో కూడా మేము అధికారంలో ఉండేది మేమే. అదేవిధంగా లోకల్ బాడీస్లో గెలిచేది కూడా మేమే.